మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో అడిషనల్ ఎస్పీ రాములు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయా కాలనీలోని ఇంటి యజమానుల వాహనాలకు చెందిన అనుమతి పత్రాలను పరిశీలించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, ఆటో, కారుని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ రాములు తెలిపారు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అమ్ములు నేను చెరువుని తెరవడి ముందుకు వస్తే మంచి వ్యక్తి కొరికే చెప్తున్నారు సార్. అయితే సహకారం జడ్చర్ల పట్టణంలో ఈ ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో బొడ్రాయి వీధిలో ఈ మహబూబ్నగర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మా డిఎస్పీ గారు, 4 సిఐలు, 20 మంది ఎస్ఐలు, మొత్తం టోటల్గా 100 మెంబర్స్ కానిస్టేబుల్ అందరూ కలిసి ఈ బొడ్రాయి బజారు అండ్ పరిసర ప్రాంతాల్లో ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక 33 అన్ఆథరైజ్డ్ డాక్యుమెంట్స్ లేని 2 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఆటో కూడా చేసినాము. ఈ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రజలందరినీ ఒక దగ్గరికి గుమిగూర్చి వాళ్ళకి సైబర్ నేరాల విషయంలో అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలందరికీ వాళ్ళ నైబర్స్ ఎవరు ఉంటున్నారు, ఏమైనా అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరు ఉంటున్నారా, తర్వాత గంజాయి, ఏమైనా డ్రగ్స్ విక్రయిస్తున్నారా, అలాంటి విషయాల మీద వాళ్ళతోటి చర్చించడం జరిగింది, మరియు చెక్ చేయడం కూడా జరిగింది. తర్వాత యూత్కి మరియు సీనియర్ సిటిజన్స్కి, పబ్లిక్ కూడా ఈ సైబర్ నేరాల విషయంలో మన మొబైల్ ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా ఈ నేరస్తులు దుర్వినియోగం చేసి అందులో ఉన్న అమౌంట్ కాజేస్తారనే దాని గురించి చెప్పడం జరిగింది. యూత్ కూడా చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడచడానికి సూచనలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.